కామారెడ్డి జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. బొగ్గుగుడిసె వాగులో 10 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వాటర్ ట్యాంకర్ పైకి ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళంతా కూడా. అయితే బ్రిడ్జ్ నిర్మాణ పనుల కోసం కార్మికులు వచ్చినట్టుగా తెలుస్తోంది. సడన్ గా భారీగా వరదలు పోటెత్తుతూ ఉండడంతో మధ్యలో చిక్కుకుపోయారు వాళ్ళంతా. దీంతో తమని కాపాడాలి అంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. తమని రక్షించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. బొగ్గుగుడిసె వాగులో 10 మంది కార్మికులు చిక్కుకుపోయారు. విజువల్లో మనం చూస్తున్నాము ఏ రకంగా అక్కడ సడన్ గా వరద నీరు ప్రవాహం పెరుగుతూ రావడంతో వాటర్ ట్యాంకర్ పైకెక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడ మధ్యలో వరద నీరు ప్రవహిస్తున్న మధ్యలో ఎగ్జాక్ట్ గా వాటర్ ట్యాంకర్ స్తంభించిపోయింది. దాని మీదకెక్కిన కార్మికులు కూడా మనకి క్లియర్ గా కనిపిస్తున్నారు. అయితే ఒక్కసారిగా వరద ప్రవాహం ఉప్పొంగటంతో వాళ్ళంతా కూడా ఎటు వెళ్లాలో తెలియక అక్కడే కాస్త హైట్ గా ఉన్న వాటర్ ట్యాంకర్ మీదకెక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వాటర్ ట్యాంకర్ చివరన ఒక మనిషి అక్కడ నుంచొని ఉన్న విజువల్ మనకి క్లియర్ గా కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి వరద ఒక్కసారిగా పోతటంతో మధ్యలోనే చిక్కుపోయారు వాళ్ళంతా కూడా. తమని కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. తమని రక్షించాలంటూ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ రకంగా వాటర్ ట్యాంకర్ మీద ఎక్కి తమ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారో కార్మికులంతా మనకి క్లియర్ గా అక్కడ కనిపిస్తోంది. ఇక ఇటువైపు దాని పక్కనే ఒక షెల్టర్ దగ్గర కూడా వాళ్ళు నుంచొని ఉన్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. అయితే వీళ్ళంతా కూడా బ్రిడ్జ్ మరమ్మతుల కోసం అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది. కానీ ఒక్కసారిగా వరద ప్రవాహం రావడంతో సడన్ గా ఎటు వెళ్లాలో దిక్కుతోచని పరిస్థితి. ఒక్కసారిగా వాళ్ళున్న గుడిసె చుట్టుపక్కల మొత్తం కూడా వరద ప్రవాహం వచ్చేసింది. సో దీంతో ఎక్కడికి వెళ్లాలో తెలియని సిచ్యువేషన్ లో అక్కడే ఉన్న వాటర్ ట్యాంకర్ మీదకి అక్కడ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు కార్మికులు. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని అక్కడ వాటర్ ట్యాంకర్ మీద తన ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న కార్మికుడికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో చెప్పండి, ప్రెసెంట్ అక్కడ సహాయక బృందం చేరుకుందా? అసలు అక్కడ అప్డేట్స్ ఎలా ఉన్నాయి? కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కామారెడ్డి జిల్లాకు సంబంధించిన నిజాంసాగర్ మండలం బొగ్గుగుడిసె వాగులో చిక్కుకున్నారు 10 మంది కార్మికులు. 10 మంది కార్మికుల కోసం కూడా రెస్క్యూ టీం అక్కడికి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు రెస్క్యూ టీం ఆ 10 మందిని కూడా కాపాడే ప్రయత్నం చేస్తుంది. చుట్టుపక్కల అంతా భారీ అర్ధరాత్రి నుంచి కూడా కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి అక్కడ ఉన్న వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి వాళ్ళు ప్రాణాలు కాపాడాలని చెప్పి కోరడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటివరకే అక్కడ కామారెడ్డి జిల్లా కలెక్టర్తో పాటు అక్కడ సంబంధించిన రెస్క్యూ టీం అక్కడ చేరుకుంది. అంతేకాకుండా భారీ వర్షాలకు అక్కడ వరి మొక్కజొన్నతో పాటు పంటలు కూడా భారీగా నష్టమైన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వాగులు వంకలు పొంగి పొరుగుతున్నాయి. చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా నీట మునిగాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అక్కడ వెళ్తున్న ప్రాంతాలన్నీ కూడా రోడ్లన్నీ కూడా కట్టలు తెగిపోవడంతో రోడ్లన్నీ కూడా ఎక్కడిక్కడ నిలిచిపోయి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. అంతేకాకుండా బొగ్గుగుడిసెకు సంబంధించిన ఏదైతే ప్రమాదంలో ఏదైతే చిక్కుకున్నారో వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సుమారు 10 మంది వరకు అంటే ఎవరైతే కార్మికులు ఉన్నారో కార్మికులు పనికి వెళ్తున్న సందర్భంలో ఒక్కసారిగా వాగులు తెగిపోవడంతో అక్కడ వరద పెద్ద ఎత్తున చేరుకుంది. చుట్టుపక్కల అంతా కూడా గ్రామాలన్నీ నీట మునగడంతో పంట పూర్తిగా సుమారు 500 ఎకరాల పంట మునిగినట్టుగా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కార్మికులు వెళ్ళిన సందర్భంలో వాటర్ ట్యాంకు ఎక్కి వాళ్ళు కాపాడాలని చెప్పి కోరారు. అక్కడికి ఇప్పటికే రెస్క్యూ టీం చేరుకుంది. బోట్ల ద్వారా అక్కడి నుంచి చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాళ్ళని కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి ప్రాణాపాయం లేదనేది కూడా అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో చాలా రోజులుగా చెప్తున్నారు అధికారులు. వాగులు వంకలు పొంగి పొరులుతున్న నేపథ్యంలో ఇటు నిజాంసాగర్ పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో అక్కడ ఉన్న గేట్లన్నీ కూడా తెరిచి దిగువ ప్రాంతానికి విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే ఎస్ఆర్ఎస్పీ సంబంధించిన ప్రాజెక్టు నిండి గేట్లను దిగువ ద్వారా వాటర్ని విడుదల చేశారు, మళ్ళీ గేట్లు మూసివేశారు. అంతేకాకుండా మరికొన్ని రోజులు వర్షాలు కురిసిన నేపథ్యంలో అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎవరైతే మత్స్యకారులు కావచ్చు, గొర్రెలు లేకపోతే ఎవరైతే గేదెలు మేకలు ఎవరైతే కాపరు ఉంటారో వాళ్ళందరూ కూడా బయటకు రావద్దని చెప్పారు. బాగులు వంకలు ఏవైతే చెరువులు ఉంటాయో వాటి ప్రాంతాల్లో నివసిస్తున్న గ్రామస్తులు అంతా కూడా ఎవరు బయట రావద్దని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు కూడా బయటకు వస్తే కనుక ఏదైతే బొగ్గు గుడిసెలో జరిగిన ఘటన అవుతుందో అలాంటి ఘటనలు మరోసారి పునరావృతం అవుతాయి.
అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎవరు కూడా బయటకు రావద్దు. అధికారులు చెప్పిన హెచ్చరికలకు ఎవరైతే గ్రామస్తులు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే బొగ్గుడిసెలో జరిగిన ఘటన ఏదైతే ఉందో ఘటన ఒకసారిగా కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే అక్కడ బొగ్గుడిసెలో ఉన్న ఏదైతే వాటర్ ట్యాంక్ ఎక్కిన గ్రామస్తులు 10 మంది ఉన్నారు. 10 మంది కూడా ఒక్కొక్కరు కూడా ఒడ్డుకు చేరుకుంటున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణాపాయ స్థితి అయితే నెలకొలేదు అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.